ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో ఎవ్రీవన్. హలో. స్మాల్ ప్రాబ్లం. ఐ నీడ్ ఆల్ యువర్ అటెన్షన్. ఆఫీస్లో ఉన్న లేడీ ఎంప్లాయీస్ అందరూ ఇటు వచ్చి నిలబడండి. త్రిష ఇక్కడ? తను ఇప్పుడే పక్కకి వెళ్ళింది మేడం. మేబీ వాష్రూమ్కి వెళ్ళిందేమో. అవునవును, వాష్రూమ్కి వెళ్ళాను. ఏంటి ఇలా లేడీ ఎంప్లాయీస్ అందరినీ వరుసగా నిలబెట్టారు? నిన్న మైథిలి బ్యాంక్కి డబ్బులు తీసుకెళ్తుండగా గాంధీ బొమ్మ చౌరస్తాలో దొంగతనం జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసు కదా? అది అందరికీ తెలుసు. ఈరోజు అదే చౌరస్తాకి వెళ్ళి అక్కడ షాప్లో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం. అందులో ఎవరు దొంగతనం చేశారో క్లియర్గా రికార్డ్ అయింది. ఏంటి, దొంగ దొరికిపోయిందా? దొంగ దొరికిపోయిందా అంటున్నావు? అంటే దొంగతనం చేసింది అమ్మాయి అని నీకెలా తెలుసు త్రిష? కొంపదీసి నువ్వు గాని దొంగతనం చేసావా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే దొంగ దొరికిపోయాడా అనకుండా దొరికిపోయిందా అన్నావంటే ఆ దొంగతనం చేసింది అమ్మాయి అనే కదా అర్థం. హలో, నువ్వు ఈ కంపెనీలో ఎంప్లాయీవి, లాయర్వి కాదు లా పాయింట్లు మాట్లాడడానికి. ఆయన దొంగతనాలు దోపిడీలు చేయటం మీ ఇంట్లో వాళ్ళకి తెలిసినంతగా మా త్రిష లాంటి వాళ్ళకి ఏం తిరుగుతుంది? మావయ్య, త్రిష అలా అన్నందుకే కదా మైథిలి అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. సరే సరే, ఏదన్నా చెప్పాలనుకున్నా ఎవరినైనా అనుమానించాలనుకున్నా సాక్ష్యాధారాలతో మాట్లాడాలి. చేతిలో ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే అవతలోళ్ళు చేత్తో సమాధానం చెప్తారు. సరే, ఆఫీస్లో ఉన్న స్టోర్ రూమ్ని ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు స్టోర్ రూమ్ ఎందుకు? తను చూడాలంటుంది కదా, చూస్తే తప్పే ఉంది. సూరిబాబు, మేడంకి ఒకసారి స్టోర్ రూమ్ చూపించు. అలాగే సార్, రండి మేడం. దొంగిలించిన డబ్బంతా స్టోర్ రూమ్లోనే దాచాం. ఇప్పుడు ఆ డబ్బు దొరికిందంటే ఆటోమేటిక్గా మేము కూడా దొరికిపోతాం. ఏదో ఒకటి చెయ్యాలి. ఏటి చెయ్యాలి? ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? పోయిన 50 లక్షల గురించి ఏమైనా తెలిసిందా? దాని గురించి చెక్ చేస్తున్నావు నాన్నమ్మా. డబ్బులు రోడ్డు మీద పోగొట్టుకుని ఆఫీసులో వెతికితే ఎలా దొరుకుతాయి నాన్న? డబ్బులు దొరికాయి. ఈ రాక్షసి ఇంత ఈజీగా కనపడుతుంది అనుకోలేదు. అయిపోనాది. చేతి దాకా వచ్చిన డబ్బు నోటి దాకా రాకుండానే పోనాది. చూడండి, ఎక్కడ దొరికాయి? ఎలా దొరికాయి? నాకు తెలిసి ఈవిడ గారే దొంగతనం చేసి ఆ స్టోర్ రూమ్ లో దాచుంటుంది. కేసు పెడతామనేసరికి భయపడి ఏమీ తెలియని నంగనాచిలా ఆ డబ్బు తీసుకుని వచ్చింది. షటప్. ఈ డబ్బుని ఎవరు దొంగతనం చేశారో, ఎవరు ఆ స్టోర్ రూమ్ లో దాచారో 5 నిమిషాల్లో నిరూపిస్తాను. ఎలా ఎలా నిరూపిస్తారు మైథిలి? ఒక్కసారి లేడీ ఎంప్లాయీస్ అందరూ వచ్చి
ఇక్కడ మీ చెప్పులు విప్పండి. ఏంటి కొత్త నాటకమా? ప్లీజ్ నా పని నన్ను చేయనివ్వండి. అప్పటికి నిజం నిరూపించలేకపోతే తప్పు ఒప్పుకుని నా అంతట నేనే అరెస్ట్ అవుతాను. నాన్నమ్మ, తను అంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే ఏదో సాక్ష్యం సంపాదించి ఉంటుంది. పర్మిషన్ ఇవ్వండి. కానివ్వండి. సరే, క్యారీ ఆన్. మీ చేతులు ముందుకు చాపండి. సార్, మన షాప్ నుంచి తీసుకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఒక్కసారి ప్లే చేయండి. చూడండి, మీరు కూడా చూడండి. మీరు కూడా చూడండి. చూసారుగా, కార్లో డబ్బు దొంగిలించిన వ్యక్తి చేతికి ఉంగరాలున్నాయి. అలాగే ఒక బ్రేస్లెట్ కూడా ఉంది. సేమ్ టు సేమ్ అలాంటి ఉంగరాలు, అలాంటి బ్రేస్లెట్ ఇప్పుడు ఈ అమ్మాయి చేతికున్నాయి. లేదు, నేను ఏ దొంగతనం చేయలేదు. ఈ దొంగతనానికి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏ సంబంధం లేకపోతే ఈ వీడియోలో ఉన్నట్టుగానే ఆ ఉంగరాలు, బ్రేస్లెట్ నీ చేతికి ఎలా వచ్చాయి? అంతేకాదు, దొంగలించిన డబ్బు స్టోర్ రూమ్లో దాయడానికి వెళ్ళినప్పుడు పాపం తనకి తెలియకుండానే పెయింట్లో కాలేసింది. ఎవరి చెప్పులకైతే పెయింట్ అంటుకుని ఉంటుందో వాళ్లే ఆ గదిలోకి వెళ్ళినట్టు, వాళ్లే ఆ డబ్బుల్ని బాక్స్లో దాచిపెట్టినట్టు. సూరిబాబు, ఒకసారి వెళ్ళి ఆ చెప్పులు తీసి చూడు. లేదు, నేను ఈ దొంగతనం చేయలేదు. మరైతే నీ చెప్పులకి ఆ పెయింట్ ఎలా అంటింది? ఎలా అంటే చూడు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు. యాక్చువల్గా నిన్న నేను వర్క్ చేసుకుంటుండగా త్రిష గారు నా దగ్గరకు వచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.